టాటా టియాగో ఈవీ 2026 ఇది లాంచ్ అయిన తర్వాత ఒక గేమ్ చేంజర్ అయితే నేను చెప్తాను. ఎందుకంటే ప్రైస్ పరంగా కావచ్చు, ఓవరాల్ ఫీచర్స్ పరంగా కావచ్చు, బ్యాటరీ ప్యాకప్ కావచ్చు, అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. బై ద వే మీన్ వైల్ ప్రీవియస్గా వీడియో చేస్తున్నాను. టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ కాదు, నెక్స్ట్ జనరేషన్ 2026కి సంబంధించి మే 28కి అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. ఈవెన్ ఈవీ కూడా లాంచ్ కాబోతుంది అనమాట. ప్రైజింగ్కి సంబంధించిన అవన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేస్తున్నాను. ఈరోజు కంప్లీట్గా ఈవీ గురించి మాట్లాడదాము. ఈవీ వైపు మెల్లిమెల్లిగా ఇండియా యొక్క మార్కెట్ అయితే మనకి గ్రాప్ చేయబోతుంది. అందులో టియాగో లాంచ్ అయిన తర్వాత మరింతగా గ్రాప్ చేయడం గ్యారంటీ. అవన్నీ డిస్కస్ చేసే ముందు ఒక్కసారి ఇంకొక అఫీషియల్ వీడియో అయితే టాటా నుంచి రిలీజ్ అయింది. టాటా టియాగోకి సంబంధించి ఇంటీరియర్స్ మీరు చూడొచ్చు. ఇంటీరియర్స్ కంప్లీట్గా మనకి ఆల్రెడీ ఇంతకుముందు ఒక 2 ఫేస్ లిఫ్ట్ వర్షన్స్ అయితే ఆల్రెడీ టియాగోలో వచ్చి ఉన్నాయి. మేజర్గా చేంజెస్ అయితే ఏమి లేదు, మీరు చూడొచ్చు. కంప్లీట్గా ఇంటీరియర్స్కి సంబంధించి మైనర్ చేంజెస్ అయితే ఉండబోతున్నాయి అనమాట. సో ఇక్కడ మీకు వీడియోని పాజ్ చేసుకొని క్లియర్గా ఇంటీరియర్స్కి సంబంధించి చూడొచ్చు. సేమ్ మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమే కావచ్చు, 2 స్పోక్ మళ్ళీ అది స్టీరింగ్ వీలే కావచ్చు, ఇలిమినేటెడ్ ఏదైతే టాటాకి సంబంధించి సెంట్రల్ కన్సోలే కావచ్చు. సో కంప్లీట్గా ఓవరాల్ ఒక మైనర్ ట్యూనింగ్సే ఉంటాయి. కంప్లీట్గా మనం డీటెయిల్స్ అన్నీ కూడా 28th మేకి ఇంకా ఓవరాల్ రివీల్ అయిన తర్వాత వేరియంట్స్ పరంగా అంతా కూడా డిస్కస్ చేద్దాము. ఈవీ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కమింగ్ ఫ్యూచర్ అంతా కూడా ఈవీ. ఇప్పుడు చాలా వరకు పెట్రోల్ డీజిల్ వెహికల్స్కి చాలా కొంచెం హర్డల్స్ అయితే వచ్చినాయి. ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు దేనివల్ల అనేది. సో ఈవీ మార్కెట్ చాలా వరకు చూస్తున్నారు. సో నా వీడియోస్లో కూడా ఈవీ వైపు చాలా వీడియోస్ అయితే కొంచెం ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. సో మెల్లమెల్లగా వ్యూస్ అయితే దానికి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఈవీ టాటా టియాగో ఈవీ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఫ్రంట్లో చూడొచ్చు మీరు టాటా ఈవీకి సంబంధించి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటపే కావచ్చు, డిఆర్ఎల్ సెటపే కావచ్చు. కింద మీరు చూసుకున్నట్టయితే ఫాగ్ ల్యాంప్ సెటప్ ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే అక్కడ కంప్లీట్గా మీకు జస్ట్ బ్లాక్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి కానీ ఫాగ్ ల్యాంప్ పట్ల ఏమీ ఉండదన్నమాట. అక్కడంతా కూడా మీకు డమ్మీగా ఉంటాయి. కానీ దూరం నుంచి చూస్తున్నట్టయితే ఫాగ్ ల్యాంప్ ఉన్నట్టు అయితే మనకు కనిపిస్తుంది. గ్రిల్కి సంబంధించి మనకి ఇంకొంచెం ఏదైతే డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు, అప్ టు ద మార్క్ అన్నట్టుగా అనిపించదు. కొంచెం మీకు స్విఫ్ట్ రిజంబుల్స్ ఇవ్వడానికి వీళ్ళు ఫోకస్ చేసినదని అయితే మనకి తెలుస్తుంది. ఆ వీల్కి సంబంధించి అంటే వీల్ ఆర్చ్ కూడా మీకు సైడ్ ప్రొఫైల్ చూడవచ్చు. ఈవెన్ వీల్స్కి సంబంధించి 15 ఇంచ్ వీల్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం 360 డిగ్రీ మనకి కెమెరా సెటప్ అయితే ఇందులో కూడా మీరు నోటీస్ చేయొచ్చు. టాటా టియాగో ఈవీకి సంబంధించి గ్రౌండ్ క్లియరెన్స్ మేబీ ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. కాకపోతే 180 to 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మంచిగానే ఉండొచ్చు అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ అనేది డౌన్ పొజిషన్కి అయితే మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు టాటా ఈవీకి సంబంధించి. సో బ్యాటరీ ప్యాక్ అనేది మనకి కింద అయితే ఇవ్వచ్చు. సైడ్కి చూసుకున్నట్టయితే టాటా ఈవీ బ్యాచింగ్ అయితే వస్తుంది. సో టాటా డాట్ ఈవీ బ్యాచింగ్ అయితే వస్తుంది. రియర్లో మీరు నోటీస్ చేయొచ్చు టియాగో డాట్ ఈవీ బ్యాచింగ్ అయితే వస్తుంది. రియర్లో మీకు సిమిలర్గానే ఉంటుంది. నాట్ అంటే ఎక్కువ చేంజెస్ మీకు కనిపించవన్నమాట. బంపర్లో స్లైట్ చేంజెస్ అయితే మీకు కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి టాటా ఏదైతే మనకి టియాగో డాట్ ఈవీ ఈ బ్యాచింగ్ తప్ప నార్మల్ టియాగోకి మేజర్గా మనకి రియర్లో చేంజెస్ అయితే ఇవ్వలేము. మీకు షార్ప్ పిన్ యాంటీనా కావచ్చు, లేకపోతే రియర్కి సంబంధించి ఏదైతే వైపర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి సేమ్ సిమిలర్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఫీచర్. టాటా ఈవీలో మీకు వెంటిలేటెడ్ సీట్స్ కూడా యాడ్ ఆన్ ఫీచర్గా మనం చూడొచ్చు. కొంచెం స్లైట్ చేంజ్ చూడడానికి యాజ్ కంపేర్ టు టాటా టియాగోకి సంబంధించి కొంచెం ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తుండొచ్చు. జస్ట్ ఇది ప్రెడిక్షన్ మాత్రమే. సో మే 28కి మనకి ఫైనల్గా అయితే తెలుస్తుంది. ప్రైస్ పరంగా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 7.5 to 8 lakhs వరకు అప్రాక్సిమేట్గా టాటా టియాగో ఈవీ అయితే ఉండబోతుంది. ఇది బెస్ట్ ప్రైసింగే. మనకి 2 బ్యాటరీ ప్యాకప్లో ఇది అవైలబుల్గా ఉంటుంది. 35 watt కిలోవాట్ అండ్ ఇంకొకటి వచ్చేసి 35 కిలోవాట్ కంటే తక్కువనే ఉంటుంది. ఆ డీటెయిల్స్ మనం 28th మేకి లేకపోతే మధ్యలో మనకు తెలిస్తే ఖచ్చితంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓవరాల్ ఒక గేమ్ చేంజర్ అయితే నేను చెప్తాను. ఇప్పుడు గ్రాడ్యువల్గా ఈవీ మార్కెట్ వైపు ఇండియా మొత్తం కూడా ఫోకస్ అయితే చేస్తుంది. సో ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు కంప్లీట్గా మనకి ఈవీ వైపు ఇండియా అయితే ఫోకస్ చేస్తుంది. అందులో పార్ట్గా మనం చూసుకున్నట్లయితే టాటా టియాగో ఈవీ ఇప్పుడు లాంచ్ కావడం చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. మెయిన్ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఇక్కడ మెయిన్ ఫోకస్ చేయాల్సింది బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఎక్కువ బడ్జెట్ లేకుండా అట్ ద సేమ్ టైం బ్యాటరీ ప్యాకప్ కూడా. సో ఓవరాల్గా మనకి రియల్ టైమ్ అది కిలోమీటర్స్ ఎంతవరకు వస్తుంది అనేది మనకి బ్యాటరీ ప్యాక్ అదంతా కూడా కంప్లీట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాతనే మనకి రివీల్ అవుతుంది. కాకపోతే 35 కిలోవాట్ కూడా మనకు ఓవరాల్గా సిటీ డ్రైవ్ కోసం చాలా బెస్ట్ అనే చెప్పొచ్చు అనమాట. ఆ లిమిటెడ్గా ఉంటుంది, మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కూడా కాదు. రియల్ టైం మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే ఓవరాల్గా సిటీ డ్రైవ్ కోసం
చాలా చాలా బెస్ట్ అని అయితే నేను చెప్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. చిన్న కారు, సిటీకి చాలా చాలా ఫ్రెండ్లీ కారు. అట్ ద సేమ్ టైం ఈవీ. సో బ్యాటరీ ప్యాక్ కూడా సిటీకి తగ్గట్టుగానే ఒక లిమిటెడ్ కిలోమీటర్స్‌తో ఇంకా సిటీలో చాలా వరకు ఛార్జింగ్ పాయింట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. సో ఈజీగా మనకి ఆరాంసే మన డ్రైవింగ్ కండిషన్స్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని అయితే ఈ టాటా టియాగో ఈవీ అయితే నేను చెప్తాను 2026కి సంబంధించి. ఓన్లీ టాటాలోనే అది కూడా టియాగో మాత్రమే ఈ సెగ్మెంట్ మార్కెట్ని ఇంకా స్టెబిలైజ్ చేసుకుంటూ వస్తుంది. 7,000 యూనిట్లు దగ్గర దగ్గర అప్రాక్సిమేట్గా అమ్ముతుందన్నమాట టాటా టియాగోకి సంబంధించి. మనం చూసుకుంటే స్విఫ్ట్ని మళ్ళీ ఎంతవరకు బీట్ చేస్తాననేది మనం రియల్ టైంలో అయితే చూడాలి. అందుకే స్విఫ్ట్ని కొంచెం రిజంబుల్ లాగా ఇందులో ఫ్రంట్ లుక్కే కావచ్చు, అట్లా ఓవరాల్ డిజైన్ మెయిన్గా చూసుకున్నట్టయితే స్విఫ్ట్ని కొంచెం రైవలరీగా మైండ్లో పెట్టుకునే దీని యొక్క డిజైనే కావచ్చు, లాంచ్ కావచ్చు చేసినారు. వేరే ఎక్కడా కూడా ఈ సెగ్మెంట్లో వేరే కంపెనీస్ ఎక్కడ కూడా ఇంత లేదు. ఓన్లీ 7,000 యూనిట్స్తో టాటా మాత్రమే ఈ సెగ్మెంట్లో లీడింగ్లో ఉంది. ఈవీకి మెయిన్గా మనం చూసుకుంటే ఛార్జింగ్ స్టేషన్సే మెయిన్ ప్రాబ్లం అనమాట. సిటీలో చాలా వరకు ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే సిటీ అవుట్స్కట్సే కావచ్చు, అట్లా వెళ్తున్నప్పుడు కంప్లీట్గా ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి తక్కువ అయిపోతుంటాయి. అక్కడ మనకి రియల్ మైనస్ అయితే అవుతుంది. సో మనకి ఎక్కువ రేంజ్ ఇవ్వకపోవడం లేకపోతే రాకపోవడం బ్యాటరీ పరంగా మనం చూసుకుంటే ఎంత అమౌంట్ పెట్టినా కానీ దానివల్ల మనకి ఛార్జింగ్ ఆప్షన్స్ అంటే స్టేషన్స్కి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల చాలా వరకు ఈవీ మార్కెట్ ఇంకా అంటే చాలా వరకు గ్రాప్ చేయడానికి కంపెనీస్ కూడా చాలా వరకు స్ట్రగుల్ అయితే అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు చూద్దాము టాటా టియాగో 2026 నెక్స్ట్ జనరేషన్కి సంబంధించి. అట్ ద సేమ్ టైం టాటా టియాగో ఈవీకి సంబంధించి. బై ద వే మీకు ఏది సూట్ అవుతుంది, మీరు ఏది ప్రిఫర్ చేస్తారు, పెట్రోల్ వెళ్తారా లేకపోతే ఈవీ వైపు చూస్తానని మీరు కింద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈవీలో మీకు పర్టికులర్ వేరే అంటే ఏమైనా వెహికల్స్ కానీ కావాలా, లేకపోతే దాని గురించి మన ఇన్ఫర్మేషన్ కావాలా, లేకపోతే అసలు ఈవీలో ఏది కొంటే బాగుంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీయా లేకపోతే కొంచెం బడ్జెట్ ఎక్కువైనా ప్రాబ్లం లేదా, మీరు కమెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేసినట్టయితే దానికి సంబంధించిన నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా నేను దాని ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే దానికి పర్టికులర్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈవీ కంటే కూడా ఈవెన్ పెట్రోల్ కనుక మీరు ప్రిఫర్ చేస్తున్నట్టయితే పెట్రోల్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ లేకపోతే ఇంకేమైనా వేరే వెహికల్స్కి సంబంధించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ టాటా టియాగో ఇంటీరియర్స్ కూడా కంప్లీట్గా స్టార్టింగ్లో వీడియో ఆల్రెడీ మనకి అఫీషియల్గా రిలీజ్ అయింది కదా, ఒక్కసారి అందులో కూడా మీరు చూసుకున్నట్టయితే ఇంటీరియర్స్కి సంబంధించి ఒక ఐడియా అయితే మీకు వస్తుంది ఒకవేళ టాటా టియాగో పైన మీకు ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే. ఇది ఇవాళ వీడియో. టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ కాదు, నెక్స్ట్ జనరేషన్ 2026 ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. డీటెయిల్డ్గా ఫీచర్స్తో కంప్లీట్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడని వాళ్ళు ఉంటే ఇప్పటివరకు ఖచ్చితంగా చూడండి. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.